మీకేంటండి ఇంత పెద్ద గార్డెన్లో కూర్చొని ఆరామ్సే వెనకాల చైర్ అనుకొని హ్యాపీగానే ఉంటారు. మా చెప్పుల్లో కాలు పెట్టి చూడండి, మా పరిస్థితులు అర్థమవుతాయి. ఎవ్వరి పరిస్థితుల్ని మార్చలేమండి నిజంగా. కానీ ఆ పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం అడ్జస్ట్ అయిపోవటం నేర్చుకోవచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ అరే దీన్ని ఇంతకంటే నేనేం మారుస్తాను, ఏడ్చుకుంటే అయితే గ్యారంటీగా మార్చలేము కదా. సో బ్యాలెన్స్డ్గా ఉండి దీనికి అడ్జస్ట్ అవుతా, అభివృద్ధి కోసం ఆలోచిస్తా, మార్పు కోసం ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా మారుతాయి, బాగుంటాయి. హ్యాపీనెస్ కావాల్సిన ముఖ్య సూత్రాలు ఐదేనండి. బీయింగ్ ఎక్నాలెడ్జ్, కృతజ్ఞతా భావంతో ఉండటం, దాన్ని మనం ఆ గ్రాటిట్యూడ్ని ఎక్నాలెడ్జ్ చేయటం అనేది చాలా అవసరం. ఎవరైనా చిన్న హెల్ప్ చేయగానే థ్యాంక్స్ చెప్పటం, మన వల్ల కొంచెం బాధ అనగానే సారీ చెప్పటం, లేకపోతే ఇప్పుడు ఇంత ప్రకృతి ఉంది దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటే చెట్టుకి పుట్టకి ఆ పిట్టకి కూడా నేను థ్యాంక్స్ చెప్పగలగాలి. ఆ కృతజ్ఞత భావం ఉంటే కనుక అది ఫస్ట్ పాయింట్ నాకు తెలిసినంత వరకు. హెల్పింగ్ నేచర్, ఇతరులకి హెల్ప్ చేయడం అనేది డెఫినెట్గా సెకండ్ పాయింట్. ఆ తర్వాత బీయింగ్ యాక్టివ్, ఎప్పుడు యాక్టివ్గా ఉత్సాహంగా ఉండటం థర్డ్ పాయింట్. అన్నిటికంటే ముఖ్యమైనది నాకు నచ్చేది ఏంటంటే ప్రజెంట్ మూమెంట్లో బతకటం. ఫ్యూచర్ గురించి ఆలోచించి బెంగపెట్టుకోవటము, పాస్ట్ గురించి ఆలోచించి బాధపడటము, సంతోషపడటం కాకుండా ప్రజెంట్ మూమెంట్లో బతకటం, అది అసలు చాలా అద్భుతమైన విషయం. అండ్ సోషల్ బాండింగ్, సోషల్ కనెక్షన్స్, రిలేషన్షిప్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ 5 పాయింట్స్ని మనం మనసులోకి చొప్పించుకోగలిగితే కనుక అద్భుతమైన హ్యాపీనెస్, సంతోషం అనేది మన సొంతం అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు సంతోషంగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను.